మన ఆహా ఎమి రుచిలో మీ వంటల్ని పరిచయం చేసేద్దామా? ఏం వండబోతున్నారు? పాలకూర పెసరపప్పు ఆలు కర్రీ అండి. పాలకూర పెసరపప్పు ఆలు కర్రీ. మీ వంట చేయడానికన్నా ముందు దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. పాలకూర పెసరపప్పు ఆలు కర్రీకి కావలసిన పదార్థాలు: పాలకూర, పెసరపప్పు, ఆలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం, గరం మసాలా, నూనె. పాలకూర పెసరపప్పు ఆలు కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానం కూడా నేర్చేసుకుందామా? ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేద్దాం. బాణీ పెట్టుకుందామండి. ఓకే. ఆయిల్ పోద్దాం. ఆయిలా ఎంత సరిపడ్డంత అంటే దాని లెక్క ఉండదండి. ఓకే. ఎంత ఆయిల్ సరిపోతే అంత. 4-3 టీ స్పూన్. ఓకే. తర్వాత ఎండుమిర్చి చాలా చాలు. ఓకే. ఇప్పుడు ఏమేద్దాం? ఆవాలు చాలా. పచ్చెనగపప్పు, సాయిమినపప్పు, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి చూడండి. వెల్లుల్లిపాయలు ఉన్నాయి చూడండి. దానిలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర. ఓకే. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసాం. ఓకే. ఇప్పుడు కరివేపాకు, ఆలు వేద్దామా? ఎన్ని ఆలు? నేను ఒకటి చేశానండి. ఎంతసేపు అది మగ్గాలి? ఒక 5 నిమిషాలు మగ్గాలి. ఇంకా 5 నిమిషాలు మగ్గాలా? ఓకే. సో ఇప్పుడు ఇది మగ్గిపోయిందా? ఇంకా టైం పడుతుందా? మగ్గిందండి, కొంచెం మగ్గిందా? మరి ఏ వేద్దాం ఇప్పుడు? పెసరపప్పు వేసుకున్నాను. పెసరపప్పు ఏంటి? పెసరపప్పుని నానబెట్టడం 5 నిమిషాల ముందు నానబెట్టుకుని నీళ్ళు లేకుండా వడేసుకోవాలి. ఓకే. వడేసుకుని బౌల్లో తీసుకోవాలి. ఓకే. అది వేసేసుకోవాలి. ఓకే. వేసేద్దామా? వేసేది. చాలా కలర్ఫుల్ గా ఉందండి. తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏం వేయాలండి? మగ్గిందా? పాలకూర వేయాలి. పాలకూర వేసేద్దామా? ఇంకా సాల్ట్ వేసేద్దామా? ఆల్మోస్ట్ అన్ని వేసేసినట్టునా? కారం వేయాలి. ఇంకా కారం వేయాలా? ఎంత వేద్దాం? 1 స్పూన్ వేయాలా? మగ్గిపోయింది బాగా. ఇంకా అయిపోయిందా? ఆల్మోస్ట్ అన్ని వేసేసి లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి. లాస్ట్లో గరం మసాలా చిటికెడు. ఓకే. వేసేద్దామా? అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా స్టవ్? ఓకే. రెడీ అయిపోయిందండి. బౌల్లో తీసుకుందాం. తీసేద్దాం. కూర అయితే మాత్రం నేను చక్కగా కలర్ఫుల్గా రెడ్గా, గ్రీన్గా, ఎల్లోగా మళ్ళీ తయారు చేశారు. పాలకూర పెసరపప్పు ఆలు కూర రెడీ అయిపోయిందండి. ఈ కూరకి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి. పాలకూర పెసరపప్పు ఆలు కర్రీకి కావలసిన పదార్థాలు: పాలకూర, పెసరపప్పు, ఆలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం, గరం మసాలా, నూనె. పాలకూర పెసరపప్పు ఆలు కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఆయిల్లో మిర్చిని వేయించుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయి మినప్పప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత బంగాళాదుంప ముక్కలు వేసి కలుపుకొని 5 నిమిషాలు మగ్గించాలి. ముందే నానబెట్టి రెడీ చేసుకున్న పెసరపప్పు, టమాటా ముక్కలను కూడా వేసి మగ్గించాలి. ఆ తర్వాత పాలకూరను వేసి కలుపుకొని 10 నిమిషాలు మగ్గించిన తర్వాత కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ కారం వేసి కలిపి చివరగా గరం మసాలా వేసి కలుపుకొని 2 నిమిషాల తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే గుమగుమలాడే కమ్మటి పాలకూర పెసరపప్పు ఆలు కర్రీ తినడానికి రెడీ.
For innovative and yummy recipes, log on to www.youtube.com/recipe.